guys, welcome back to my channel Life with Grace. Last video lo manam hair loss enduku aitundani anedi telusukunnam. Ee video lo manamu hair ki elanti shampoos use cheyali, hair ki dandruff vaste elanti jagratalu teeskovali, asalu dandruff raakuna elanti jagratalu teeskovali, alane hair ki oil anedi apply cheyochuna leda అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే చాలా మంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. నా ఛానల్లో మీరు నా డైలీ రొటీన్, నా డ్రెస్సింగ్ స్టైల్ అండ్ బ్యూటీ టిప్స్ ఇలాంటి చాలా మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో మీరు చూడవచ్చు. కాబట్టి ఏది స్కిప్ కాకుండా మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మన హెయిర్కి డైలీ షాంపూస్ యూజ్ చేయొచ్చా? షాంపూస్ అనేది యూజ్ చేస్తే ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, మన హెయిర్కి షాంపూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెయిర్లో ఉన్న ఆయిల్ అండ్ డస్ట్ పార్టికల్స్ వీటన్నిటిని పోగొడుతుంది. అలా అని చెప్పి ప్రతిరోజు షాంపూ అనేది మన హెయిర్కి అప్లై చేస్తే మన హెయిర్ డ్రై కూడా అవుతుంది. మన హెయిర్కి డైలీ షాంపూ అనేది అప్లై చేస్తే హెయిర్ డ్రై అవుతుందని అయితే తెలుసుకున్నాం. మరి యూజ్ చేస్తే ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలి? బయట దొరికే 2 రూపీస్ 1 రూపీస్ లాంటి షాంపూస్ యూజ్ చేయాలన్నా అంటే నేనైతే నో అనే చెప్తా. ఎందుకంటే వాటి వల్ల మనకు వచ్చే డ్యామేజెసే ఎక్కువ, కానీ వచ్చే ప్రాఫిట్ అంటే వచ్చే రిజల్ట్ మాత్రం ఏది లేదు. కాబట్టి ఆ షాంపూస్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ షాంపూస్ని ఆపేసేయండి, యూజ్ చేయొద్దండి. మరి ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలంటే మన హెయిర్ కండిషన్ని బట్టి మనం షాంపూ అనేది యూజ్ చేయాలి. అదే మన హెయిర్ ఫ్రీజీగా లేదా డ్రైగా మన హెయిర్ ఉంటే పర్ వీక్కి 2 or 3 times మాయిశ్చరైజింగ్ షాంపూస్ అనేది యూజ్ చేయాలి. అదే మన హెయిర్ నార్మల్ హెయిర్ అయితే మనము పర్ వీక్కి 3 or 4 times హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. అది కూడా మిల్డ్ షాంపూస్ మాత్రమే యూజ్ చేయాలి. ఇవే మన హెయిర్కి యూజ్ చేయాల్సిన షాంపూస్. అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది, అఫ్కోర్స్ నేను కూడా తెలియనప్పుడు హెయిర్కి షాంపూ అనేది ఇట్లా చేతిలో వేసుకొని ఎమ్మటి ఇట్లా అద్దేసి ఇట్లా రుద్దుకునేదాన్ని. సో అట్లా అస్సలు చేయకూడదు. అట్లా చేస్తే ఆ షాంపూ అనేది మన హెయిర్లో మిగిలిపోతుంది. కాబట్టి మనము హెయిర్కి షాంపూ అనేది అప్లై చేసేటప్పుడు ఇలా జెంటల్గా అప్లై చేసుకోవాలి. అప్పుడు మన షాంపూ అనేది స్కాల్ప్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము హెడ్ బాత్ అనేది చేసేటప్పుడు హాట్ వాటర్తో చేయకూడదు. హాట్ వాటర్తో చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. మనము లేదక్క మాకు హాట్ వాటర్ అనేది ఎక్కువ అలవాటు, కోల్డ్ వాటర్ మేము యూజ్ చేయలేము అని అంటే మాత్రము ఖచ్చితంగా వార్మ్ వాటర్ యూజ్ చేయాలి. మన సెకండ్ పాయింట్, డాండ్రఫ్ ఎలా పోగొట్టుకోవాలి. మనకి డాండ్రఫ్ అనేది డ్రై స్కాల్ప్ ఉన్నా సరే లేదంటే ఆయిల్ హెయిర్ ఎక్కువగా ఉన్నా సరే మనకి హెయిర్లో డాండ్రఫ్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం హెయిర్ మీద సరైన కేర్ తీసుకోకపోయినా ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా రకరకాలుగా మనకి హెయిర్లో డాండ్రఫ్ అనేది వస్తుంది. అంటే మనము యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేది యూజ్ చేయాలి. అంతేకాకుండా హెడ్ బాత్ చేసి ఒక 10 minutes లేదా 15 minutes ముందు హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఇలా కంటిన్యూస్గా వీక్కి 2 or 3 times ఇలా కంటిన్యూస్గా మీరు హెడ్ బాత్ అనేది చేస్తాము అంటే మీకు డాండ్రఫ్ తగ్గుతుంది. మళ్ళీ డాండ్రఫ్ అనేది రాకుండా జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. డాండ్రఫ్ మళ్ళీ రాకూడదు అంటే మన హెయిర్ స్కాల్ప్ని మనం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలానే మనము హెయిర్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా వాడకూడదు. అంతేకాకుండా మనం తీసుకునే డైట్లో విటమిన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువగా హెల్మెట్ వాడినా తలలో వచ్చే చెమట వల్ల డాండ్రఫ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు అలా చెమట వచ్చిన వెంటనే తల స్నానం అనేది చేయండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మీకు డాండ్రఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు. అయినా సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే మాకు డాండ్రఫ్ అనేది వస్తుంది, లేదంటే వచ్చిన డాండ్రఫ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కూడా హెయిర్ డాక్టర్ని, డెర్మటాలజిస్ట్ని మాత్రమే కలవండి. మీరు ఎక్కువగా డాండ్రఫ్తో బాగా బాధపడుతున్నట్లయితే దాన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటాం. మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటి జాగ్రత్తలు తీసుకొని నీట్గా హెయిర్ని మెయింటైన్ చేసుకుంటే డాండ్రఫ్ అనేది ఇంకా ఉండదు. హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయొచ్చా? దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. హెయిర్ ఆయిల్ రాయడం అనేది మన చిన్నప్పటి నుంచి హెయిర్కి ఆయిల్ రాసుకుంటూనే పెరిగాం. కానీ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్
అండ్ డ్యామేజెస్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మన హెయిర్ బలంగా ఉంటుంది. అలానే హెయిర్కి ఆయిల్ అప్లై చేసి నీట్గా మసాజ్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకి జుట్టు అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలానే మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల చిట్లిన జుట్టు కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ని, పొడితనాన్ని కూడా తగ్గించి స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. మన హెయిర్ని డ్రైగా ఉంచకుండా అలానే మన హెయిర్ని సిల్కీగా చేస్తుంది. కాబట్టి మనం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయాలా. ఖచ్చితంగా మనం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసేటప్పుడు దాంట్లో మనకి కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ విటమిన్లు ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మన హెయిర్ ఈ ఆయిల్స్ రక్షణ ఇస్తుంది. అంతేకాకుండా వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, హెయిర్కి ఆయిల్ అనేది రాసుకుంటే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. ఇది మనకి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్. ఇప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే వచ్చే లాస్ కూడా తెలుసుకుందాం. చాలామంది హెయిర్కి నిండుగా ఆయిల్ అనేది అప్లై చేస్తారు. అలా చేస్తే హెయిర్ బరువుగా అండ్ చప్పగా ఉంటుంది. సో హెయిర్కి అంత ఓవర్గా ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. అలానే అట్లా అప్లై చేసుకొని ఎక్కువసేపు ఉంచుకున్న హెయిర్లోకి డస్ట్ అనేది అంటుకుంటుంది. అంతేకాకుండా మన హెయిర్లో ఉన్న హోల్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేశాక ఒక 10 or 15 minutes లోపే మనం హెడ్ బాత్ అనేది చేయాలి. లేకపోతే డాండ్రఫ్, మురికి, దురద ఇటువంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా కొంతమందికి హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని అలానే బయటికి వెళ్ళిపోతారు. సో అలా బయటికి వెళ్ళినప్పుడు హెయిర్కి డస్ట్ అనేది చాలా అంటుకుంటుంది. అంతేకాకుండా హెయిర్ అనేది చాలా దట్టిగా కూడా అవుతుంది. అలానే మనం హెయిర్కి ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఎక్కువసేపు ఉంచటం వల్ల మన ఫేస్ మీద మొటిమలు, ముడతలు ఇలాంటివి కూడా వస్తాయి. కాబట్టి మనము హెయిర్ని ఎంత అప్లై చేయాలో అంతనే అప్లై చేసుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలో అంతసేపు మాత్రమే, ఒక 10 or 15 minutes మాత్రమే ఉంచుకోవాలి. ఇంతకు మించి ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి ఇప్పుడు నేను చెప్పినవి ఇన్ని డ్యామేజెస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అందించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇది యూజ్ అయిందంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని అలానే ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్.